దయగలిగిన తండ్రి, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. అయ్యా ఇదిగోనైనా గడిచిన కాలం అంతా ప్రవ్వా నీ రెక్కల చాటున నన్ను మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, ఇదిగోనైనా ఈరోజు ప్రవ్వా మేమందరమునైనా ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ఈరోజు నీ దాసు నిలవబెట్టుకొని ప్రవ్వా, నువ్వు మా కొరకునైనా ఏ మాటలైతే దాచి ఉంచావో ప్రవ్వా, ఆ మాటలనైనా నీ దాసుడు మాతో సూటిగా మాట్లాడుచుండగా ప్రవ్వా, మా హృదయాలు బండవలే కాకుండా తండ్రి నైనా మా హృదయాలు మేము నైనా తేలికపరుచుకొని ప్రవ్వా, అయ్యా నీ మాటతో నైనా మా బ్రతుకులను సరి చేసుకుని వెళ్ళడానికి సహాయం చేయండి. అయ్యా ఈరోజు నీ పుట్టినరోజుకు వేడుకల్లోనైనా కేవలం నైనా నీ పుట్టుక మాత్రమే కాదు కానీ అయ్యా నైనా నువ్వు ఎక్కడ పుట్టావో అయినా ఎవరి హృదయాల్లో నువ్వు ఉంటావో నైనా నీ దాసుని ద్వారా ప్రతిదీ నువ్వు మాతో సూటిగా మాట్లాడినట్టు ఈ వాక్యం నైనా అయ్యా నైనా వినుట తోడానే వెలుగు కలుగుతుందని చెప్పావు కదా ప్రభువా. నైనా ఎందరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరికి వెలుగు కలిగేలా సహాయం చేయమని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరికి వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ మళ్ళొకసారి హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోండి. అలాగే మరొకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పండి. అది అది చూసారా ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. కోట్లు ఇచ్చినా కొనలేని ఆనందం అండి, సంతోషం. అది ప్రభువులో దొరుకుతుంది. నేను అడుగుతాను చెప్పండి. సంకీర్తన సంగీత మీకు వందనాలు. కొంచెం ఎదురు కూర్చోండి. వైర్లు యేసు రక్తమే జయం. కొంచెం లూజ్ ఇవ్వండి, ఆల్రెడీ కదిపేసి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మీకు ఈరోజు బంపర్ ఆఫర్. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారండి. నేను అర్ధగంటే మాట్లాడతాను, ఎక్కువగా మాట్లాడను. దేవునికి స్తోత్రం. మరలా శనివారం వరకు ఫుల్ రెస్ట్ మీకు. ఇప్పుడిప్పుడే లేదు. మరలా శని ఆదివారం అయ్యాక మరలా అదే రీతిగా 31st నైట్ ఉంటుంది, మరలా జనవరి 1st ఉంటుంది. గృహ కూడికల్లో మనం మూలవాక్యం అంటే మీరే చెప్పాలి. ఇప్పుడు చెప్పారా నేను కంటిన్యూ చేస్తా, లేదంటే మళ్ళీ మొదటికి వెళ్తా. యేసు అనే పేరు అనే మాటకి అర్థం ఏంటండి? రెఫరెన్స్ చెప్పండి. ఏ సువార్తలో నుంచి? మత్తయి సువార్త. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21. మరలా చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదే వచ్చినన్ని 2 గృహ కూడికల్లో నేను మాట్లాడాను. కొన్ని బాహ్య సంబంధమైన విషయాలు, కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా వాక్యం మాత్రమే మాట్లాడతాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటిగా ఈ వాక్యంలోకి మరలా వెళ్లే ముందు స్తుతి కూడిక ఇది ఖచ్చితంగా చెప్పాలి. 1 తెస్సలోనిక 5:16 ఏముందంటే, మీ అందరు నా వెనకాల చెప్పండి. ప్రతి విషయమునందు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. యెహోవాకు అని ఉండదు అక్కడ. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే, ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు సజీవులుగా కాచి కాపాడి భద్రపరిచినందుకు ఈ స్తుతి కూడికని ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కీర్తనకారుడు అంటాడు, సజీవులే కదా యెహోవాను స్తుతిస్తారు. మౌన స్థితిలోనికి దిగిన వారు అంటే గుంటలోకి దిగిన వాళ్ళు మౌనంలో తప్ప వాళ్ళని స్తుతి చెల్లించగలరా? చెల్లించగలరు. సజీవంగా ఉన్న మనమే స్తుతించేది. స్తుతించుంటే చాలా మందికి తెలీదు, వ్యంగ్యంగా మాట్లాడతారు. ఒరే హల్లెలూయా వాళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా, ఇళ్ళు వచ్చారా అని వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు. అది తెలియక వాళ్ళు చేస్తున్న అపరాధం అనుకోండి. స్తుతి చెల్లించడం అంటే, హల్లెలూయా చెప్పడం అంటే, దేవునికి స్తోత్రం అని చెప్పడం అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, స్తుతి చెల్లించువాడు దేవుని మహిమపరుచుచున్నాడు అని వాక్యం చెప్తుంది. చెప్పండి. స్తుతి చెల్లించువాడు దేవుని మహిమపరుస్తున్నాడు. అయ్యా ఆకాశాన్ని చేసే స్తోత్రం, సూర్యుని చేసే స్తోత్రం, చంద్రుని చేసే స్తోత్రం, సర్వ సృష్టిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇలాగున మనం స్తుతి చెల్లించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుణ్ణి మనం మహిమపరచడం ద్వారా మనకేం ఉపయోగం ఏంటంటే, మనకి దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం
కలుగుతుంది. కాబట్టి స్తుతి చెల్లించుట మంచిది అని వాక్యం చెప్తుంది. మంచిదా చెడ్డదా? సంవత్సరానికి ఒక పర్యాయం కుటుంబంలో ఇలాగున ఆత్మబిడ్డలతో రక్త సంబంధులతో అందరితో కలిసి దేవుణ్ణి మహింపరచడం అంటే అది కుటుంబానికి మంచి జరుగుద్ది. అర్థమవుతుంది? ఎవరో ఎదురొస్తే మంచి జరుగుద్ది, పిల్లి ఎదురొస్తే చెడు జరుగుద్ది, కీడు ఎదురవుతుంది, ఆ భర్త లేని అమ్మాయి వస్తే కీడు వస్తుంది. ఇవన్నీ అపోహలు, మనుషుల కల్పితాలు, మనుషుల సెంటిమెంట్స్. నేను వాటిని తృణీకరిస్తాను ఖచ్చితంగా. దేవుని స్తోత్రం చెప్పండి. నీ రాకపోకలంది యెహోవా నీకు తోడై ఉంటాడని వాక్యం చెప్తే ఎవరో తోడులు ఎవరో ఎదురులు మనకెందుకండి? ఏమండి? అంటే ఉదయం లేచిన మొదలుకొని అడుగులు బయట పెట్టిన మొదలుకొని ఇంటికి వచ్చే వరకు ఎక్కడ కీడు జరగకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కీడు జరగకూడదు, మంచే జరగాలి. నేను అంటాను మీకు మంచి జరగాలంటే ఎదురు రావటం కాదు, మీకు మంచి జరగాలంటే ఇంకేవో కార్యక్రమాలు చేయటం కాదు, దేవుని స్తుతించండి. దేవుణ్ణి స్తుతిస్తే మంచిదని వాక్యం చెప్తుందా లేదండి? దేవుణ్ణి స్తుతించుట మంచిది, మీ కుటుంబానికి మంచిది, మీ పిల్లలకు మంచిది, మీ భర్తకు మంచిది, మీ వ్యాపారాలకు మంచిది, మీ ఉద్యోగాలకు మంచిదండి. ఈ రోజున ఎవ్వరు చూసినా 10th క్లాస్కి వెళ్తే చాలు బైబిల్ పక్కట్టేసే వాళ్ళు ఉన్నారు. 10th క్లాస్కి వెళ్తే ఇంక ఇంటర్మీడియట్కి వెళ్ళారంటే ప్రార్థన లేదు, ఏమీ లేదు. కానీ నౌజీని బట్టి నేను సంతోషించేది ఏంటంటే, కాలనీలో అడిగాను, అమ్మా నువ్వు ఎక్కడ వరకు చదివి అంటే ఆ రోజు తీసే రెఫరెన్స్ తీసి ఇదిగో పాస్టర్ గారు ఇక్కడ దాకా వచ్చానంది, ఆ రోజు చదివి వాక్యమే. ఒకసారి నౌజీకా చప్పట్లు కొట్టండి. నాకేమో ఇలా పేర్లు చెప్పి చప్పట్లు కొట్టడం అలవాటు అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. ప్రతి ఆదివారం వస్తున్న మీరు క్రమంగా చదువుతున్నారో లేదో నాకు తెలియదు, ఆమెకు వచ్చే పరిస్థితి లేదు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఆమె ఉన్న స్థలంలోనే దేవుని స్తుతిస్తుంది, ప్రతిరోజు వాక్యం చదువుతుంది. అది మంచిదండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? దేవుని వాక్యం చేత కదా. ఇప్పుడు ఆమెను హాస్టల్లో పెట్టారు, ఇంక తల్లిదండ్రులు ఆమెకు కాపుదల భద్రత ఇవ్వలేరు. ఏంటంటే ఇప్పుడు ఆమెకు కాపుదల అంటే ఆమె చేసుకునే ప్రార్థనే ఆమెకు కాపుదల, ఆమె చదివే వాక్యమే ఆమెకు సంరక్షణ. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని వాక్యం చీకటిలో ఉన్న వారికి వెలుగునిస్తుందండి. కాబట్టి నేను చెప్తున్న మొట్టమొదటి మాట ఉపోద్ఘాతంగా సందర్భాన్ని బట్టి చెప్తున్న మాట, స్తుతి చెల్లించుట చెప్పండి మంచిదా చెడ్డదా? మరి చెల్లిస్తారా? అది నేను వాహనం మీద వెళ్తున్నప్పుడు కూడా స్తుతిస్తానండి, పడుకున్నప్పుడు కూడా స్తుతిస్తారండి. రాత్రి అంతా ప్రభువా తుఫాను తొలగించు, ఇదే నిద్రలేదు, ఏమి లేదు. వీళ్ళేమో పైనుంచి బెలూన్స్ ఓడటం, ఆ సౌండ్లు మామూలు కాదు, అసలు నిద్రలేదు. రాత్రి అంతా స్తుతించడమే. దేవుడు మహాకృప చూపించాడు కదండి. సౌండ్ సిస్టమ్ తీసుకొస్తున్నప్పుడు కూడా చినుగుబడింది. తమ్ముడు ఏం చేద్దామంటే స్తోత్రం కలుగుగా. కాబట్టి సిస్టర్ గారు మళ్ళీ రేపు ఉండరు, మరి ఎంతైనా లోటు ఉంటుంది కదా. ఇప్పుడైతే కుటుంబం అందరూ ఉన్నారు. మహి గారు పొద్దున కూడా కనబడలా. తగ్గిందా మీకు? తల మీద గాయం తగ్గిందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మహిని స్వస్థపరచునుగాక. ఉదయం లేవగానే ఏం చేయాలి? ఇప్పుడు మహి స్తుతి చెల్లించుట. అలాంటి దెబ్బలు తగలకుండా ఉండాలంటే నీ ఆటపాటలో దేవుడు కృప ఇవ్వాలని నువ్వేం చేయాలి? పొద్దున్న లేవగానే చెప్పట్లా, అయ్యా ఈ నూతన దినాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా, ఈ దినమంతా నా ఆటపాటలో కాపాడాయా, నాకు తోడుగా ఉండయా, బస్సు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు అన్ని విషయాల్లో నాకు నీ కృపణమైన దేవుని స్తుతించి ఆయన సహాయం అడగటం వల్ల నీకేం జరుగుద్ది? మేలు. మంచి అంటే నీకు మేలు జరుగుద్ది. దేవునికి మహిమ కలుగునుగా. సరే, నేను సబ్జెక్టులోకి వస్తున్నాను. మన మూల వాక్యం చెప్పండి మరలా. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం. 2 ప్రసంగాలు అయిపోయినాయి, ఇది 3వ ప్రసంగం ఈ వచనం మీద. ఇదేంటంటే బాబు ఇదే వచ్చిన సాగరి నేను చెప్పిన విషయాలు నేను చెప్తున్నానండి. కొత్త విషయాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు కూడా కొత్త విషయాలు వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు అన్న మాటకు అర్థం రక్షిస్తాడు, రక్షకుడు అని అర్థం. ఏ విషయాల్లో రక్షిస్తాడంటే, 1 భౌతికంగా రక్షిస్తాడు, 2 ఆత్మీయంగా రక్షిస్తాడు. మనం బ్రతుకున్నటువంటి ఈ ఆయుష్ కాలంలో అనేక అపాయాలు, ఆటంకాలు, కీడులు, అవరోధాలు వస్తూ ఉంటాయి. వాటి నుంచి దేవుడు కాపాడతాడు. అన్ని విషయాలలో దేవుడు సంరక్షకుడుగా ఉంటాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కీర్తన 31:23. కీర్తన 31:23. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. అంటే దాని అర్థం రక్షిస్తాడనే అర్థం. ఎవరిని కాపాడతాడంటే యెహోవా విశ్వాసులు. విశ్వాసులు అంటే దాని అర్థం దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. యేసే క్రీస్తుని, ఆయనే ప్రభు అని నీ హృదయమందు
నీ హృదయమందు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు అంగీకరించిన యెడల నీవు రక్షింపబడదువు అని రోమాపత్రికలో రాయబడింది. నోటితో ఒప్పుకోవాలంట యేసే క్రీస్తు అని, హృదయమందు అంగీకరించాలంట ఆయనే ప్రభు అని, ఆయనే రక్షించేవాడు, ఆయనే పరిపాలకుడు, ఆయనే యేసే క్రీస్తని అంటే దాని అర్థం యేసే రక్షకుడని నోటితో ఒప్పుకోవాలి. ఆయనే ప్రభు అంటే పరిపాలకుడు, ఆయనే పరిపాలించేవాడు. నువ్వు హృదయం అంగీకరిస్తే నీకు రక్షణ కలుగుద్ది, నువ్వు రక్షింపబడతావు. నువ్వు వ్యాపారానికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, కూలి పనులకి వెళ్ళినా, నువ్వు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, నీ రాకపోకల్లో యెహోవా నిన్ను కాపాడాలంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుడు ఎవరిని కాపాడతారయ్యా అంటే ఆయన విశ్వాసం కాపాడతారండి. 127 కీర్తనలు రాయబడి ఉంటుంది కదా, నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా. చెప్పండి, ఎవరు నిన్ను కాపాడేది? యెహోవా నిన్ను కాపాడు. రాత్రి పడుకునే ముందండి కొంతమంది చేసే పిచ్చి చేష్టలో చెప్పులు పెట్టుకుంటారు మంచం చుట్టూ, కొంతమంది చీపురులు వేసుకుంటారు. చీపురు పెట్టుకుంటే అయిపోతుందా దెయ్యం? దేవునికి మహిమ కలుగునుగా. ఒకసారి చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒక ఆయన వచ్చి అన్నాడు, రాత్రిపూట అండి అదేదో వచ్చి నొక్కేస్తుంది, మీద పడుతుందండి, నేను స్వరమెత్తలేకపోతున్నాను, పక్కన వాళ్ళని పిలవలేకపోతున్నాను, భార్యని పిలవాలని చెయ్యెత్తాలనుకున్నాను కానీ చెయ్యి కూడా లేపలేకపోతున్నానండి, పేకట్టుకు నొక్కేసిందండి. అదేంటో అంటే అదేం కాదులే, గాలిలే కానీ రాత్రి ఏం చేసి పడుకున్నావు అని అడిగితే, రాత్రి అండి కొత్త సినిమా వచ్చింది, దెయ్యాల సినిమా చూసి పడుకున్నానండి అన్నాడు. మరి దెయ్యాల సినిమా చూస్తే దెయ్యాలు కళ్ళకు రాకపోతే దేవుడు కళ్ళకు వస్తాడా? రక్తం చేయాలి. అలాంటి అనుభవాలు మీకు కానీ ఉన్నాయండి ఎప్పుడన్నా? రాత్రిపూట గాలడ్డం కానీ, లేకపోతే పేకట్టు నొక్కేయడం కానీ, చేతులు లాక్కెళ్ళిపోతాం కానీ లేవా? దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తే ఎక్కడ పరుగు పోద్ది అన్నట్టు చూస్తున్నారు. ఈ ఇన్సెట్ పీరియడ్ ఉందలే అదిగా ఫోన్లేని సైగన చేశారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని రక్షించును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 23:37 దేవుడు ఎలా కాపాడుతాడు చూడండి. మీకు అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ ఇస్తాను. మత్తయి సువార్త, అక్కడ చదువుతున్నారా, ఇక్కడ చదువుతున్నారా? యెరూషలేమా ప్రవక్తలను చంపచ్చు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. అదిగో కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలని అనుకుంటుని గాని మీరు వల్లకపోతిరి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన సందర్భం చెప్తా. నేను పెద్ద ప్రసంగికునేం కాదండి, మీ అందరికి తెలిసిన విషయాలు చెప్తా. చాలా మందిలో కోళ్ళు ఉన్నాయి కదండి, కోడికి పిల్లలు ఉంటాయి కదా, పిల్లలను కూడా మీరే చక్కగా గుడ్లేసి పొదిగిస్తారు కదా, పిల్లలు పెరిగితే కదా చక్కగా ధాన్యం వేస్తారు కదా. ఇప్పుడు కోడి పిల్లలు కొంచెం దూరంగా వెళ్ళినాయి, మీకు దూరంగా వెళ్ళినాయి. ఈ లోపుగా కోడి నుంచి పిల్లలు కూడా కొంచెం దూరంగా వెళ్ళినాయి. ఆ టైంలో గెత్త చూస్తుంది, గెద్ద ఒక పిల్లని ఎత్తుకుపోవడానికి జాయిగా దిగుతుంది. అది తల్లి గమనించింది. తల్లి గమనించి అదొక విచిత్రంగా ఒక స్వరం పిలుస్తుంది. ఏంటో స్వరం? కుక్కో. అది కుక్కో అని తప్ప ఇంకేం అనలేదులేండి. ఆ పిల్లలకే అర్థమైంది. ఇప్పుడు శీర్షి భాష ఎవరికి అర్థమైంది? చెల్లెమ్మకి అర్థం, మాకేం అర్థం. ఏంటమ్మా అందంటే ఇలా అంటానయ్యా ట్రాన్స్లేషన్ చేసి. ఇప్పుడు ఈయన గారు ఎవరు? మా నారాయణ గారు, నేనేమైనా అనుకుంటానేమో అని చెల్లి రాగానే అంటుంది, అన్నయ్య ఏదో చెప్పాలనుకుంటున్నాడు అన్నయ్య, కానీ అది తప్ప ఆడికి ఏం రాదన్నయ్య అంటుంది. అంటే నేను ఏమనుకు అంటే ఇప్పుడు అర్హన్ భాష ఎవరికి తెలుసు? అలాగే కోడి భాష కోడి పిల్లలకి తెలుసు. కొక్కో కొక్కో అంటుంది. అన్ని పరిగెత్తుకొచ్చేసినాయి, కానీ ఒక్కది మాత్రం మొండిపోయింది. మొండికొత్తేసి పిలిచినప్పుడు వెళ్ళాలండి, నేను విలువైన ఆహారం దొరికింది, ఎక్కడ శ్రేష్టమైన ఆహారం దొరికింది, నా కడుపు నింపుకుంటున్నాను, ఎక్కడ దీనికి పని పాటలేదు, ఎప్పుడు పడితే రండి అంటదని. కోడి ఒక పక్క పిలుస్తుంటే అన్నదమ్ములందరూ వెళ్ళిపోయి ఆ కోడి రెక్కల కింద భద్రంగా దాక్కుంటే ఈ ఒక కోడి పిల్లకి మాత్రం అండి తిక్క బాగా కొవ్వు బాగా వేసి రక్తమే చేయం. నేను కోడి పిల్ల అన్నానండి. మరి మీరేమనుకున్నారు? నాకు సంబంధం లేదు, నేను కోడి పిల్ల అంటున్నా. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కోడి పిల్లని రాకపోయేసరికి లటకమని వచ్చి పటక్కుని రక్తం అయిపోయింది. 7 మాసం అయిపోయింది. గెద్దకి ఆహారం సమృద్ధిగా. ఆ గెద్ద అంటే ఎవరో కాదండి, దుష్టుడు. ఆ కోడి పిల్ల అంటే ఎవరో కాదండి, మనమే. ఆ తల్లి అంటే ఎవరో కాదు, దేవుడు పిలుస్తాడు. అపాయం వస్తుంది జాగ్రత్త, ప్రమాదం వస్తుంది జాగ్రత్త, కీడు వస్తుంది జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తాడు. ఎవరి ద్వారా? దైవజనుడి ద్వారా. దైవజనుల్లో ఉండి వాక్య రూపిగా దేవుడినితో మాట్లాడతాడు. అమ్మాయి
ఇదిగో అయ్యా నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, కీడొస్తే జాగ్రత్త, నువ్వు ఇలాంటి స్వభావం కలిగి ఉన్నావేమో, కీడొస్తే జాగ్రత్త అని దైవజనుడి ద్వారా విశ్వాసులను దేవుడే తన దైవజనుని ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు విశ్వాసులైనటువంటి వారు ఆ వాక్యాన్ని విని తమ ప్రవర్తన సరిచేసుకుంటే సంరక్షించబడతారు. లేకపోతే ఏమవుతారండి? కీళ్ళలో పడతారు. అర్థమవుతుందన్నమాట. అది మరి యెహోవా విశ్వాసులను కాపాడును. కోడి తన ఎలా కాపాడతాడంటే, కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను భద్రపరిచినట్లు దేవుడు భద్రపరుస్తాడు. ఇజ్రాయేలు గెద్ద రెక్కల మీద తన పిల్లలు మోసుకుని వచ్చినట్లు నేను మేము మోసుకుని వచ్చాను అన్నాడండి. నిర్గమాకాండంలో రాయబడి ఉంటుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును. పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే, నీవే మా తండ్రివై మా బాధ్యతలు భరించితివే. ఆయన తండ్రిగా ఉండి మన బాధ్యతలు భరించాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఎందరినో కాపాడాడు. ఎవరిని కాపాడతాడు? ఇప్పుడు మీరు చదివిన రిఫరెన్స్, యెహోవా భక్తులారా ఆయనను ఏం చేయాలండి? ప్రేమించండి. యెహోవా విశ్వాసులను ఎలా ప్రేమించాలి? చాలాసార్లు చెప్పాను. ప్రార్థన ద్వారా దేవుని ప్రేమించాలి, వాక్యము ద్వారా దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుని ప్రేమిస్తున్నావు, ప్రతిరోజు వాక్యం చదువుతున్నావు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, ప్రతిరోజు ప్రార్థన చేయట్లేదంటే నువ్వు దేవుణ్ణి, ప్రతిరోజు వాక్యం చదవట్లేదంటే నువ్వు దేవుణ్ణి. కంటిన్యూ చదవండి అమ్మా. 3 అధ్యాయాలు చదవండి, ఆదివారం 5 అధ్యాయాలు చదవండి, సంవత్సరానికి ఒకసారి బైబిల్ కంప్లీట్ చేయండి అంటే వెంకటేష్ గారు ఒక్క రోజన్నా బైబిల్ తెరిచిన దాఖలాలు ఉన్నాయా మనకి? యేసు రక్తమే జయం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం నుంచి, నూతన సంవత్సరం నుంచి అయినా చదవండి, ఆన్సర్లు పెట్టండి. దేవుడిని ప్రేమించండి. దేవుడిని ప్రేమించే వారిని దేవుడు కాపాడతాడు. భక్తుల ప్రాణం ఆయన కాపాడతాడు. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో కాపాడబడిన భక్తులు మీరు చెప్పండి, నేను వింటాను. ఎవరెవరిని కాపాడాడు దేవుడు? ఏమండి? మోషేని, ఇంకా యోసేపుని, యాకోబుని, ఇంకా దావీదుని, మీకు తెలిసిన వాళ్ళు, మీకు దానియేలుని, దానియేలును సింహపు బోనుల్లో కాపాడినది. దానియేలు ప్లేస్లో మనం ఉంటే ఏమయ్యేవాళ్ళని చెప్పండి? అది దేవునికి స్తోత్రం. ఎందుకని? ఆదివారం చుట్టాలు వస్తే మనం ప్రార్థన కొట్టేస్తాం, ఆదివారం వానొస్తే ప్రార్థన కొట్టేస్తాం. అది మన పొజిషన్. కానీ దానియేలు పొజిషన్ అది కాదు. సింహాల బోనులో పడవేస్తారన్న శాసనం జారీ చేసినప్పటికీ కూడా ప్రార్థన మానేడండి దానియేలు. అది మనం కాపాడబడకపోవడానికి, దానియేలు కాపాడబడడానికి కారణం అదండి. దేవునికి మహిమ కలుగును గాక. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, యెహోవా ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, జీవమిచ్చిన ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, భయము చెందకు నీవు, చెందకు, భయము చెందకు నీవు, దిగులు చెందకు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, జీవమిచ్చిన. అందరూ పాడదాం. ఓ భక్తుడా, కంజూర్లో పెట్టిన యేసయ్య ఉన్నాడు, బబులోను దేశమందున ఆ భక్తుల ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తుల ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించే రాజు చెరసాలలో పడవే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవే, నాలుగో వాడుగా రెండనేదా, ఓ భక్తుడా తిరగలేదా, అల్లా కాపాడతాడండి దేవుడు. అగ్నిగుండంలో శద్రకు మెషకు అబేద్నెగోను వారిని రక్షించిన దేవుడు మనల్ని రక్షిస్తాడు. దానియేలు సింహాలబోను రక్షించిన దేవుడు మనల్ని రక్షిస్తాడు. చెరసాలలో యోసేపుకు తోడే ఉండి యోసేపును రక్షించిన దేవుడు మనల్ని రక్షిస్తాడు. యాకోబుని రక్షించిన దేవుడు మనల్ని రక్షిస్తాడు. యాకోబు
బోధిగంతముల నుండి పిలుచుకుని వాడా నీ చేయి నేను పట్టుకున్నాను. ఇదే సహోదరి బాప్తీసం తీసుకున్నప్పుడు ఆమెకి దర్శనంలో వచ్చిన వాగ్దానం, వాక్యం. దేవునికి స్తోత్రం. నీ కుడి చేతిని నేను పట్టుకున్నా, నీకు సహాయం చేయవాడు నేను, నిన్ను రక్షించేవాడను నేనే. ఆయన రక్షకుడు అండి. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, సమయం అయిపోతుంది కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను ఈ మొట్టమొదటి మాట ముగిస్తున్నాను. భౌతికంగా ఆయన కాపాడతాడు అనే మాటను మీకు చెప్పాను, ముగించేశాను. రెండో మాట రాసుకోండి, ఆత్మీయంగా కాపాడతాడు ఆయన. ఏంటండి? మనం ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత ఈ శరీరాన్ని విడిచి ఆత్మ ఏమవుతుందండి? వెళ్ళిపోద్ది కదా. ఈ ఆత్మ నరకంలో పడిపోకుండా కాపాడగలిగేది కూడా ఆయనే. భూమి మీద బ్రతుకున్నప్పుడు కొన్ని అపాయాల్లో, చిక్కుల్లో పడిపోకుండా కాపాడేది మరణము రుచి చూడక బ్రతుకు నరుడు ఎవడు? కానీ మరణము తప్పించుట యెహోవా వశం. దేవుని చిత్తమైతే మనం భూమి మీద బతుకుతాం. ఆయన చిత్తం లేకపోతే, ఆయుష్కాలం లేకపోతే ఇక మనం పొరులు దండాలు ఎట్టేసిన. ఏలియా ఒకసారి అన్నాడు, శ్రమదినమున ఏలియా, దేవా నన్ను తీసుకో అన్నాడు. లేదు లేదు, లే ఆహారం తిను, శక్తికి మించిన ప్రయాణం నడు అన్నాడు. అంత నీ ఇష్టమేనంటే. దేవునికి స్తోత్రం కలిగిందా. మనం చచ్చిపోవాలంటే చచ్చిపోం, మన జావరాలంటే రాదు. దేవుడు యెహోవా, నరులారా రండని యెహోవా, ఆయన సెలవు లేకపోతే ఏం జరగదంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మీయంగా అంటే ప్రకటన 21:8 అగ్నిగుండం అనుందండి. దాన్ని రెండవ మరణం అన్నారు. ఒకటి భౌతిక మరణం నుంచి దేవుడు రక్షిస్తాడు మనల్ని. ఇప్పుడు పౌలరాజు గారిని దేవుడు కాపాడారు లేదా? 90% డేంజర్ అన్నారండి. ఆపరేషన్ చేసినప్పుడు హార్ట్ స్ట్రోక్ రావచ్చు అన్నారండి. 90% డేంజర్ అని చెప్తే వీళ్ళ ముఖాలు చూడలేక నిజంగా ఎక్కెక్కి హాస్పిటల్లో ఏడ్చిన పరిస్థితులు. నిజంగా దేవుడు అద్భుతమైన, అసలు మహాద్భుతం అండి. గట్టిగా చెప్పడం కూడా ధ్యానం మహిమపడతాం. మన మధ్యలో సజీవ సాక్ష్యం అండి. పౌలరాజు గారిని దేవుడు కాచి కాపాడి క్షేమంగా మన మధ్యకి దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భౌతికంగా కాపాడడం అంటే అది. రెండు, ఆత్మీయంగా కాపాడడం అంటే మనం చనిపోయిన తర్వాత, ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత ఈ ఆత్మ నరకమనే అగ్నిగుండం రెండవ మరణంలో పడిపోకుండా ఉండాలంటే కాపాడేది కూడా యేసు ప్రభుల వారే. మన ఆత్మ నశించి నరకంలో పడద్రోయబడకుండా ఉండాలంటే బ్రతుకుండగానే ఏమండి క్రీస్తుని సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 5:24 చదవండి. యోహాను సువార్త 5:24 చెప్పి రెండో సబ్జెక్టులోకి వెళ్తాను. పావుగంట అయిపోయింది, పావుగంటలో ముగించేస్తా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక అదుగో మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి దాటిపోతున్నాడంట? దీంట్లో పడాల్సినటువంటి మరణంలో పడాల్సిన పరిస్థితి మరణమును దాటి జీవంలోకి వెళ్తున్నాడంట. కారణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. మీరు నేను కూడా ఆయన మాట విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నరకమనే అగ్నిగుండాన్ని తప్పించుకుని జీవంలోనికి ప్రవేశించగలిగిన వారం అవుతాం. ఆయన లేకుండా జీవంలోనికి వెళ్ళాం. అందుకని ఆయన అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును నిత్య రాజ్యంలోనికి ప్రవేశించలేదు. కాబట్టి ఇంకా ఎవరైనా విశ్వాసం ఉంచిన వాళ్ళు, ఇక్కడ అందరూ విశ్వాసాలే ఉన్నారు, కానీ ఎవరైనా ఒకవేళ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిలో ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించని వాళ్ళు, బాప్తీసం తీసుకోని వాళ్ళు, నమ్మి బాప్తీసం పొందినవాడు చెప్పండి, నమ్మని వానికి శిక్ష, విశ్వాసం ఉంచిన వారికేమో తీర్పులోకి రారంట. దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే, బాప్తీసం తీసుకోకపోతే, రక్షణ పొందుకోకపోతే, బతుకుండగానే రక్షణ తీసుకోకపోతే మనం చచ్చి పాతాళానికి వెళ్తాం, నరకానికి వెళ్తాం. ఆ నరకంలో ఏముంటాయంటే ఏసీ రూములు ఉండవు అక్కడ. ఆ నరకంలో ఏముంటాయి అనుకున్నారు? ఒకవేళ రూమ్స్ ఏమైనా ఇస్తారనుకున్నారంటే అదికి అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగ యుగాలు తరతరాలు అగ్ని బగ మండుతానే ఉంటది. ఆ అగ్నిలో మన ఆత్మలు పడి కాలుతానే ఉంటాయి. కాబట్టి ఈ సువార్త మీకోసం. బంధువులు ఏమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళు వెళ్ళేస్తారు, వాళ్ళు వెళ్ళేస్తారు, వీళ్ళు మన ఇంటికి రారు, వాళ్ళు మన ఇంటికి రారని ఒకవేళ వీళ్ళని చూసి ఆగిపోతే నేనేం చెప్పలేను. ఇప్పుడు మన మందిరంలో పురాతన కాలం నుంచి కొన్ని తెలిసి తెలియక కొన్ని అభ్యంతరాలు పెట్టేశారు. ఇప్పుడు నేను అలాంటి అభ్యంతరాలను మాట్లాడుతానండి. దేవుణ్ణి నమ్ముకుంటే మీ బంధువులు ఇళ్ళకి వెళ్ళొద్దు, దేవుణ్ణి నమ్ముకుంటే ఆ బొడ్డు తీసేలా, ఆ గాజులు తీసేలా తప్పు ఏమన్నా చెప్తున్నాం మనం? తెలిసి తెలియక కొన్ని విధానాలు. సమర్పణ కలిగి దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళ ఇష్టం. అది సమర్పణ కలిగిన వారిని పెట్టుకోమని నేను బలవంతం చేయకూడదు, పెట్టుకోవాలని ఆశ కలిగిన వారిని నేను తీసేయని బలవంతం చేయకూడదు. దేవుడు మన హృదయంలో ఉన్న వాటిని తీసుకోమంటున్నాడు. ముందు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ హృదయంలో ఉన్న వాటిని కోపము, అసూయ, మత్సరము, ద్వేషము, విభేదాలు ఇవన్నీ మనసులో పెట్టేసుకుని నేను బొట్టు తీసేసాను, నేను గాజులు తీసేసాను, నేను పువ్వులు తీసాను అంటే ఎవరికి కావాలి నీ సమర్పణ?
అంటే నేను సమర్పణ కలిగిన వాళ్ళని దూషించట్లేదు, అది నాకు పాపం అయింది, నన్ను క్షమించాలి. ఇవి తీసుకోకుండా నువ్వు శరీర అలంకారం తీసేస్తే నీకు ఉపయోగం లేదంటున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఒకటి భౌతికంగా కాపాడతాడు, రెండు నీ ఆత్మని పాతాలలో పడిపోకుండా కాపాడు. అర్థమవుతుందండి, రెండు విషయాలు చెప్పాను. ఒకటి భౌతికంగా కాపాడతాడు, రెండు ఆత్మ నరకంలో పడిపోకుండా కాపాడు. ఎవిడెన్స్ ఇచ్చేసాను, సాక్ష్యాలు అయిపోయినాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అసలు సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఆయనే వారి పాపముల నుంచి విడిపించును, ఆయనకు యేసు అను పేరు పెట్టుదువను. యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం. ఆయనే వారి పాపముల నుంచి విడిపించును. నేను అంటాను, యేసు ప్రభులు వారు కలవరి కొండపైన చనిపోయి పునరుద్ధరణుడే తిరిగి లేచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి? ఎన్నండి? 2000 సంవత్సరాలు పైబడింది. ఇంకా మరి పాపులు ఎందుకున్నారు చెప్పండి? ఆయన రక్తం చిందిస్తే పాపం పరిహరించబడద్ది, శాపం పరిహరించబడద్దు అని ప్రసంగాలు చేస్తాను కదా, మీరు ఎన్నో వింటున్నారు కదా. ఇంకా పాపులు ఎందుకున్నారు చెప్పండి? ఇంకా తాగుబోతులు ఎందుకున్నారు, వ్యభిచారులు ఎందుకున్నారు, దొంగలు ఎందుకున్నారు, పేకాటగాళ్ళు ఎందుకున్నారు, కోడిపందాలు ఎందుకున్నారు, అన్యాయం ఎందుకు జరుగుతుంది, అక్రమం ఎందుకు జరుగుతుంది? మరి యేసే రక్తం చిందించినప్పుడు మరి అంతా మారిపోవాలి కదా. ఎందుకు మారలేదు? ఎందుకు మారలేదు? ఎప్పుడైనా గమనించారు విషయాన్ని? మనం బయట వాళ్ళు హిందువులు కూడా అడుగుతూ ఉంటారండి, ప్రతి ప్రశ్న ప్రతి ఆలోచన మనం తెలుసుకుని ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నాకు ఆకలేస్తుందండి, అమ్మ ఆకలేస్తుంది అన్న, అమ్మ వెంటనే పొయ్యిలకి ఇచ్చి అన్నం వండింది, నాకు ఆకలి తీరిపోద్దా? నా ఆకలి తీరాలంటే నేనేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పళ్ళుల్లో అన్నం పెట్టుకుని వడ్డించుకుని తింటే నా కడుపులో ఆకలి తీరద్ది. మనకి పాపక్షమాపణ కలగాలంటే మనకి పాపక్షమాపణ ఆయన ఆల్రెడీ అన్నం వండి పెట్టేశాడు, ఆయన రక్షణ సిద్ధం చేసేసాడు. ఆయనది తప్పు కాదు, యేసుప్రభుల వారు తప్పు కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచకపోవటం నీది తప్పు. ఆయన వైపు చూడకుండా లోకం వైపు, బంధువుల వైపు చూస్తున్నావు అంటే నీది తప్పు. సృష్టికర్త అయిన, తల్లి గర్భంలో నిన్ను రూపించిన వాడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన వాడవు నీవే, పిండమునై నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. మన తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూచాడు. ఆయన చేతులే మనల్ని నిర్మించే. ఎవరండి ఆళ్ళని చూడడానికి? మనకి వాళ్ళు మనకు రక్షణ ఇస్తారా? వాళ్ళు వీళ్ళు మన కోసం ప్రాణం పెట్టారా? వాళ్ళు వీళ్ళు పునరుద్ధరణ తిరిగి లేచారా? వాళ్ళు వీళ్ళు నరకాన్ని తప్పిస్తారా చెప్పండి? ఏదో నోటి మాట సాయం చేస్తారు కానీ, చేతి సాయం చేస్తారు కానీ, నరకం నుంచి తప్పించడం అది ఒక యేసుక్రీస్తు ప్రభుల వారి వల్ల తప్ప ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఆయన రక్షణ సిద్ధం చేసి పెట్టాడు. ఆ రక్షణ నీకు రావాలంటే మరలా చెప్తున్నాను, రోమపత్రికలో ఉంటుంది, 10వ అధ్యాయంలో ఉంటుంది, ఆయనే యేసని, ఆయనే క్రీస్తుని నీ నోట ఒప్పుకొని నీ హృదయం అంగీకరించిన ఎడల నీవు రక్షింపబడదువు. నమ్మి బాప్తిసం పొందితే నీకు రక్షణ. నువ్వు బాప్తిసం తీసుకో, ఇన్ని ప్రసంగాలు విని, ఇన్ని కూడికల్లో పాల్గొని, ఇన్ని వారాలు చొచ్చుకొచ్చి నువ్వు బాప్తిసం లేదంటే, నీకు రక్షణ లేదంటే, నీకు ఒక ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి దేవుని వాక్యమని నీటి చేత ఉదక స్నానం చేయబడి నిన్ను పరిశుద్ధపరచుకుని దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా నీవు జీవించలేకపోతున్నావంటే, దేవునికి ఇష్టరాలుగా ఉండలేకపోతున్నావంటే నువ్వు నరకం నుంచి ఎలా తప్పించబడతావు చెప్పు ఒకసారి. అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ నరకాన్ని దాటేస్తారంటే దాటరండి. అది కూడా మళ్ళీ ఒకటి ఉంది. బాప్తిసం తీసుకున్న తర్వాత ఫాలో అవ్వాల్సిన కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి? ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. ఆయన నేను వచ్చే వరకు మీరు దీనిని చేయడని దేవుడు ఆజ్ఞాపించాడు కదా. ప్రతి ఆదివారం మందిరానికి రావడం క్రైస్తవుల లక్షణం. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం చేత తమను శుద్ధి చేసుకోవడం క్రైస్తవుల లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏదో మొక్కుబడికి నెలకు ఒకసారి వస్తానండి, సంవత్సరానికి ఒకసారి వస్తానంటే అది భక్తి జీవితం కాదు, అది పండగ బ్యాచ్ అయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం పండగ బ్యాచ్గా ఉండకూడదండి, నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. నిజమైన అందుకనే యెహోవా భక్తులను విశ్వాసులను కాపాడువాడు. భక్తిహీనులు కాదు. భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వస్తుంది. నీతిమంతుల ఇంటి మీదకి ఏమొస్తుంది చెప్పండి? భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుంది? నీతిమంతుల ఇంటి మీదకి ఏమొస్తుంది? వీళ్ళిద్దరు విశ్వాసులు, వీళ్ళిద్దరు మందిరానికి వచ్చేవాళ్ళే. మనలోనే భక్తిహీనులు ఉంటారు, మనలోనే నీతిమంతులు ఉంటారు. నీతిమంతులు అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. నీతి అంటే ఇంకొకటి ఏదో అనుకోవద్దు. మనం దేవుని నమ్మాం, అదే మనకు నీతి. రాహాబు వేశ్య ఒళ్ళమ్ముకుని బతికే వేశ్య దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆ యెరికో ప్రాంతం నుంచి తప్పించబడిందా లేదండి? రక్షించబడిందా లేదా? విశ్వాసుల గుంపులో చేర్చబడింది. క్రొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల జాబితాలో రాయబడిందండి రాహాబు వేశ్య గురించి. మరి మన పేరు జీవ గ్రంథంలో రాయబడాలంటే ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచినట్టు, ఇదిగో మీ దేవుడైన యెహోవా మీ పట్ల చేసిన కార్యాలు విన్నప్పుడు మా గుండెలు
కరిగిపోయినాయి. అది పశ్చాత్తాపం, అది మారు మనసు అంటే. రాహబు రక్షించబడింది, అన్యురాలండి, వేశ్య అండి. మరి మనం రక్షించబడాలంటే దేవుని అందు విశ్వాసం ఉంచొద్దా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆయన రక్షణ సిద్ధం చేసి ఉంచాడు. నీదే ఆలస్యం. బాప్తిసం తీసుకోమ్మా అంటే నువ్వు ఎక్కడ లేని సాకులు చెప్తున్నావు చూడు. నీళ్ళు భక్తిహీనత ఇంకా పెరిగిపోతుంది. సమస్య వచ్చేటట్టుకేమో ఏసే పాదాలు పట్టేసుకోవటం, సమస్య తీరిపోయిన తర్వాత ఏమో నా అంతటోడు లేడని కాలరాగడేటమా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, ఒక చిన్న కొటేషన్ చెప్తాను. ఈ కొటేషన్ మీదే ప్రసంగం ఆధారపడి ఉంటుంది, బేస్మెంట్ అనమాట. దీని ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని స్తోత్రం చెప్పండి. రోగం ఉందని గుర్తించినోడు ఏం చేస్తాడు? ఏమంటే రోగం ఉందని గుర్తించినోడు ఎక్కడికి వెళ్తాడు? హాస్పిటల్కి వెళ్తాడా? పడిపోయినని గమనించినోడు ఏం చేస్తాడు? లేవడానికి ప్రయత్నిస్తాడు. మోసపోయినని గుర్తించినోడు రెండోసారి మోసపోకుండా ఏం చేస్తాడు? జాగ్రత్త పడతాడు. ఇప్పుడు రోగం ఉందని గుర్తించినా కూడా నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదంటే నీలో ఉన్నటువంటి ఆ చిన్న సమస్య పెరిగి పాపం పెరిగినట్టు ఏమైద్ది? అది రోగం ఉందని గుర్తించినోడు హాస్పిటల్కి వెళ్ళినట్టు నేను పాపంలో ఉన్నాను అని గుర్తించినోడే రక్షకుని ఆశ్రయిస్తాడు. గట్టిగా చప్పలు కొడితే మనం మహిమ పడతాం. నువ్వు పాపంలో ఉన్నావని గ్రహించు. నెంబర్ వన్ పాపంలో ఉన్నానని గ్రహించినోడే రక్షకుని ఆశ్రయిస్తాడు. ఎప్పుడు ఆశ్రయిస్తాడంటే ఆ పాపం వల్ల వచ్చే నష్టం ఏంటో తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా ఆశ్రయిస్తాడు. పాపం వల్ల వచ్చే నష్టం ఏంటో తెలిస్తే, ఈరోజు ఇంతవరకు మీరు ఎన్నో వాక్యాలు అన్నారు, ఇప్పుడు వాక్యం వేరండి, కొంచెం కఠినంగా ఉంటుంది. దయచేసి శ్రద్ధగా వినండి, మీ మనసులు మారుతాయి ఖచ్చితంగా. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాడులే అన్నట్టు తీసి పడేవద్దు, దయచేసి శ్రద్ధగా వినండి. పాపం ఎంత భయంకరమైందో, పాపం ఎంత వేదన తీసుకొస్తుందో, పాపం వల్ల ఎంత శాపం వస్తుందో చెప్తాను. ఇప్పుడైనా పాపంలో ఉన్నాను అని గ్రహిస్తే సొంత రక్షకునిగా యేసు ప్రభుని అంగీకరించిన నమ్మి బాప్తిసం తీసుకోండి. ఇంకా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది చూడండి, ఆదాము ఆజ్ఞాతిక్రమించాడు, తినొద్దు అన్న పండు తిన్నాడు, ఏమైపోయాడు? ఆత్మీయ మరణం కొని తెచ్చుకున్నాడు. అవునా? ఏదేను తోటలోంచి త్రోసివేయబడ్డాడండి. ఏదేను తోటలోంచి త్రోసివేయబడ్డాడు. నీవు బ్రతుకు దినములన్నీ నువ్వు కష్టపడి చెమట వచ్చి నువ్వు పంట తింటావు అని దేవాది దేవుడైన యెహోవా ఆదాముకి శాపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే పాపం అనేది ఎప్పుడు మరణాన్ని తీస్తుందో తెలియదు. పాపం అనేది పాశం లాంటిది. సినిమాల్లో చూపిస్తారు కదా, పాశం యమధర్మరాజు ఇరిస్తే ఆ పాశం ఏం చేస్తుంది? ఆత్మ తీసుకెళ్ళిపోద్ది కదా. అది పాశం అనే మాట బైబిల్లో కూడా ఉంది. పాపము అనేది పాశమై నీకు చుట్టుకోకముందే ఆ పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యను హత్తుకో. దేవునికి స్తోత్రం కలిగిందిగా. యవనస్తులారా యవనేచ్ఛలను విడిచి పారిపొమ్ము అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునిగా. మరొక మాట చూపిస్తాను. కయీను గురించి చదవండి, ఆదికాండము 4:7. పాపం అనగా ఏంటి? నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తలెత్తుకొనవా? నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచిండును నీ ఎడల, అదిగో దానికి వాంఛ కోరిక కలుగుతుంట, పాపం నేల్తదంట, నీవు దానిని ఏలుదువనిను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. చాలండి, ఇప్పుడు నా వైపు చూడండి. కయీను అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆదాము మొట్టమొదటి మానవుడు, ఆదాము భార్య హవ్వ, వీళ్ళిద్దరికి పుట్టిన ప్రథమ కుమారుడు కయీను, రెండవ వాడు హేబెలు. ఈ కయీను హేబెలు దేవునికి అర్పణ తీసుకెళ్లారు. చిన్నోడు అర్పణ దేవుడు అంగీకరించాడు, పెద్దోడు అర్పణ దేవుడు అంగీకరించలా. ఎందుకు అంగీకరించలేదో గత కొన్ని వారాల కింద నేను చెప్పాను, మళ్ళా చెప్పక్కర్లేదు. కయీను దుష్టుని సంబంధి ఉన్నాడని వాక్యం చెప్తుంది. మనము కయీను వంటి వారై ఉండరాదని పత్రికలో కూడా రాయబడింది. వాడి అర్పణ మంచిది కాదు, వాడి హృదయం మంచిది కాదు. ఇవ్వాలనుకుంటాడే కానీ మంచిదే, వాడు ఇవ్వాలనుకుంటాడు కానీ ఇద్దామా వద్దా అంటే అలాంటి కేటగిరీ అన్నమాట. వాడు మంచిగా వాడు మంచి హృదయంతో దేవునికి ఇచ్చే ప్రయత్నం చేయలే. కయీను అర్పణ దేవుడు అంగీకరించకపోయేసరికి కయీనుకు కోపం వచ్చింది. దేవుని మీద కోపం వస్తే ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాడు చెప్పండి? తమ్ముడి మీద చూపించాడు. కోపం అనేది పాపం. రాసుకోండి, కోపము. రాసుకున్నారా? లేకపోతే మీ హృదయమైన పలక మీద రాసుకోండి. కోపము అనేది పాపము. చెప్పాలి, కోపము అనేది పాపం. అది చిరు కోపమా, పెద్ద కోపమా, ఒకసారి కోపమా, 2 సార్లు కోపమా నన్ను అడగవసరంలా. చిరు కోపం కూడా పాపమే. బైబిల్ చెప్తుంది కోపం మరి సహజమే కదండి, మానవ సహజమే కదండి, కోపపడుడి కానీ పాపం చేయొద్దని వాక్యం. మరి అందుకనే మరి
నాకు కూడా ఉంది కోపం. కోపం లేని మానవుడు ఎవడున్నాడు భూమి మీద? కోపపడుడి కానీ పాపం చెయ్యొద్దు అంటే దాని అర్థం ఏంటంటే, కోపం గురించి ఈ మాట చెబుతూ అక్కడ ఏం రాయబడిందంటే, సూర్యుడు అస్తమించేసరికి మీ కోపం ఏం చేయకూడదంటే నిలిచి ఉండకూడదు. నేను అడుగుతున్న ప్రశ్న చెప్పండి. పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు కదండి, క్రమేపీ ఎండ తీవ్రత ఏమైంది? పెరిగిద్ది. సాయంత్రం అయ్యేసరికి ఎండ తీవ్రత ఏమైంది? తగ్గిద్ది. ఒకవేళ భర్త భార్య మీద, భార్య భర్త మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, సేవకుడు విశ్వాసుల మీద, విశ్వాసులు సేవకుడి మీద, మీరు ఇంకెవరినైనా పోల్చుకోండి. నేను అంటాను, ఒకవేళ కోపం అనేది వస్తే ఆ కోపం సాయంత్రం అయ్యేసరికి ఏమైపోవాలి? చల్లారిపోవాలి. లేదంటే ఆ కోపమే పాపమై నువ్వు దాన్ని ఏలాల్సి వస్తుంది. ఆ కోపమే పాపమై పాశమి నిన్ను చుట్టుకుంటుంది. కోపం అనేది తీవ్రత అయిందంటే నరహత్య చేసే స్థాయికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీ అందరూ అనుకోవచ్చు, మేము కోపం మాత్రమే పడుతున్నాం, మేము చంపట్లేదుగా హేబేలుకి లాగా, కయ్యనికి లాగా. కయ్యని హేబేలు మీద పడి చంపేశాడు, నరహత్య చేశాడు. మేము చంపట్లేదు, ఆఫ్టర్ ఏదో కోపడుతున్నాం అంతేగా. ఏమండి, పత్రికలో ఒక మాట ఉంది, రిఫరెన్స్లు తీయడానికి టైం కాదు కానీ, తన సహోదరుని చూచి కోపపడువాడు తన సహోదరుని మీద కోపం ఉంచి వాడికి నిత్య జీవం ఉండదు. ఎక్కడ యోహాను గారు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి 14 వచ్చిన 3వ మొదటి యోహాను రాసిన పత్రిక 3:13. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. అదిగో ప్రేమ లేని వాడు ఎక్కడున్నాడమ్మా? మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని ఎవరిని అంటారు? వాళ్ళని చంపేస్తే నరహంతకుడు అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అసలు నువ్వు ఒక వ్యక్తి మీద నువ్వు ద్వేషం కలిగి ఉన్నావంటే నువ్వు నరహంతకుడివి. అయిపోయింది. ఇంకా ఒక వ్యక్తి మీద నువ్వు ద్వేషం కలిగి ఉన్నావు నువ్వు నరహంతకుడివి. బైబిల్ చెప్తున్న స్టేట్మెంట్ అది. ఒక వ్యక్తిని చూసి నువ్వు కోపడుతున్నావు, కోపం సహజమే. ఆ కోపం నువ్వు సాయంత్రం అయ్యేసరికి చల్లారిపోకపోతే, సాయంత్రం అయ్యేసరికి నీకు అతనికి మధ్యలో సమాధానం అనేది రాకపోతే, నిన్ను సాతానుగడు వశం చేసుకుంటాడు. సాతాను వశంలోకి నువ్వు వెళ్ళిపోతావు అని అర్థం. సాతానుగడు దుష్టుడు. సాతాను ఏదో ఒక రకంగా నీకు గాలం వేస్తాడు, నీకు వలేస్తాడు. వాడు స్వభావం నీకు రాణిస్తాడు. దుష్ట స్వభావం కోపం అనేది పాపం. కోపం వల్ల తన తమ్ముడిని చంపి దేశదిమ్మర అయిపోయాడు కయ్యను. అలా దేశదిమ్మరల మాట దేవుడికి ఇష్టం లేదు. అందుకని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట, సహోదరులారా ప్రేమ యందు నిలిచి ఉండండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కలిగి ఉండాలి? మనం ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు ప్రేమిస్తే నువ్వు కోపం తెచ్చుకో. నువ్వు ప్రేమిస్తే నువ్వు అమర్యాదగా నడవు. నువ్వు ప్రేమిస్తే నువ్వు డంబంగా ప్రవర్తించవు. రాత్రి చెప్పాను కదా, ఎంతమంది చదివారు నాకు తెలియదు. ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదంట. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రేమ యందు ఉన్నావంటే నిత్య జీవంలో ఉన్నావు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని చూచి ద్వేషించువాడు నరహంతకుడు. తర్వాత, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉన్నదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ఏంటమ్మా మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నామా, తీయబద్దులమై ఉన్నామా? ఏసు రక్తమే చేయం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమంటాడంటే, నేను ప్రాణం పెట్టాను మీకోసం, మీరు ఒకరికొకరు ప్రాణం పెట్టేలా ఉండండి అంటే ప్రాణం తీసేలా ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పరేంటండి? ప్రాణం పెట్టబద్దులమై ఉన్నావా, తీయబద్దులమై ఉన్నావా? ద్వేషము నరహంతకులతో సమానంగా పోల్చడం జరిగింది. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనం కూడా అట్లాగే ఉండాలి. ప్రాణం పెట్టేవాళ్ళగా ఉండాలి కానీ ప్రాణం తీసేవాళ్ళగా ఉండకూడదు. ప్రాణం తీసాడండి. హేబెలు ప్రాణం తీసేసాడు దక్షంగా. ఆ హేబెలు రక్తం నేలలో ఉండి మొరపెడుతుంది, దేవా నాకు తీర్పు తీర్చు. హేబెలు రక్తం మొరపెడుతుంది దేవునికి. ఆ స్వరం నేలలో ఉండి రక్తంలో ఉండి ఆ స్వరం దేవునికి మొరపెడితే దేవుడు కయ్యనుకి వచ్చి, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే, చంపేశానయ్యా అని చెప్తే ఏం జరిగేదంటే నాకు తెలియదు. ఏమన్నాడు తెలుసా? నా తమ్మునికి నేనేమైనా కావలివాడనా? ఇప్పుడు నా వైపు జాగ్రత్తగా ఆలోచించాను. వీళ్ళిద్దరు సహోదరులు, మహి చైతు. వీళ్ళిద్దరు ఎవరండి? ఇప్పుడు సహోదరులు. ఎవరండి వీళ్ళిద్దరు? సహోదరులు. జాగ్రత్తగా ఆలోచించాను. కయ్యను హేబేలును చంపేస్తే దేవుడు ఎవరిని అడిగాడు? ఎవరిని ప్రశ్నించాడు? కయ్యన్ని చంపేసిన కయ్యన్ని ప్రశ్నించాడు. ఇప్పుడు ఒక సహోదరుని వల్ల మరొక సహోదరుడు గాయపడితే, ఒక సహోదరుని వల్ల మరొక సహోదరుడు ఏమండి మొర్ర పెడితే, కృంగిపోతే,
ఆ స్వరం దేవుడు విని ఎవరిని అడుగుతాడు లెక్క? ఎవరి వల్ల అయితే ఆ వ్యక్తి కృంగిపోతున్నాడు, ఎవరి వల్ల అయితే ఆ వ్యక్తి నలిగిపోతున్నాడు, ఎవరి వల్ల అయితే ఆ వ్యక్తి నిందల పాలై బాధల పాలై కృషించి కన్నీళ్ల పాలైపోతున్నాడో దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుని నిన్ను అడుగుతాడు. జాగ్రత్త, నాకేం పని అంటే కుదరదు. అక్కడ తమ్ముడి బాధ్యత అన్నదే. అమ్మలో ఉన్న మొట్టమొదటి అక్షరం ఏంటి? నాన్నలో ఉన్న మొట్టమొదటి అక్షరం ఏంటండి? నా కదా, ఏదో ఒక అద్భుతమైన మాట చెప్తారు కదండి. అమ్మలో ఉన్న మొదటి అక్షరం, నాన్నలో ఉన్న రెండో అక్షరం, ఈ రెండు కలిపితే అన్న. అంటే అమ్మ తర్వాత నాన్న తర్వాత బాధ్యత ఎవరిది? నాన్నదే. క్షమించాలి, నేనే పొరపాటు పడ్డాను, అన్నదే. ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, చెల్లి బాధ్యత ఎవరిది? అక్కది. అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, సిలువు రక్త సంబంధులారా, మీలో ఎవరైనా ఒకరి ద్వారా ఒకరు గాయపరచబడుతున్నారు అంటే తీర్పులోకి వస్తారు. జాగ్రత్త, తీర్పులోకి వస్తారు. ముందే చెప్పాను, హెచ్చరికతో కూడిన వర్తమానం గుండెలు పగిలిపోవలసిందని ముందే చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాను కదా. ఎవరైనా కానివ్వండి, సేవకుడా, విశ్వాస, పాస్టరమ్మ, పాస్టర్ గారి తెల్ల, ఎవరనేది నాకు తెలీదు. మందిరానికి వచ్చిన తర్వాత మనం ఒకరినొకరు గాయపరుచుకునే వారు ఉండకూడదండి. నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జోష్నాన్ని గాయపరిచాను అనుకోండి, ఆమె ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసింది అనుకో, నేను ఎక్కడికి వెళ్తాను? తీర్పులోకి వెళ్తాను. దేవుడు నన్ను తీర్పులోకి తీసుకెళ్తాడు ఖచ్చితంగా. అందుకని మనం ఉచితార్థంగా, అంటే కారణం ఉంటే తిట్టొచ్చని కాదు, ఉచితార్థమైన కారణం ఉన్నా ఏదేమైనా ప్రభుకు స్తోత్రం చెప్పండి, ప్రభు హస్తానికి అప్పగించండి అంతే. మొట్టమొదటి మాట, కోపం పాపం, అవునా కాదా? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడు నీ ద్వారా ఎంతో జరిగించాలనుకుంటున్నాడు. మరియమ్మ ద్వారా యేసుప్రభు లోకానికి వచ్చినట్టు నీ ద్వారా నీ స్వజనులకి, నీ ఇరుగు పొరుగు వారికి, నీ అయిన వాళ్ళకి, నీ బంధువులకి నిన్ను అగ్నిలో నుంచి లాగినట్టు, కొందరిని లాగినట్టు నిన్ను అగ్నిలో నుంచి ఎందుకు లాగాడంటే నీ ద్వారా అనేక మందిని రక్షించాలనేది ప్రభు ప్రణాళిక. ఆ ప్రణాళికను నువ్వు ధ్వంసం చేసేస్తున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కోపం వల్ల దేవుడు నీ పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని నిర్వీర్యం చేస్తున్నావు. దేవుడు నీ పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నాడు, నమ్మాడు నిన్ను. దేవుడు నమ్మాడండి నిన్ను, నమ్మి సంఘంలో నిన్ను చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రొయ్యి పిల్ల జారిపోతే దాన్ని ఏమంటారండి? పిల్ల జారిందంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోయిందని కదా. రొయ్యి పిల్ల జారింది అంటారు కదా, పిల్ల జారింది అంటారు కదా. నేను అంటాను, మన వల్ల పిల్ల రాకపోయినా పర్లేదు కానీ పిల్ల జారకూడదు. ఇప్పుడు అర్థమైందా? అంటే రొయ్యి పిల్ల భాషలో చెప్పా, ఏసు రక్తం చేయం, పిల్లలు జారకూడదు. మీరందరూ నాకు పిల్లలండి, రొయ్యి పిల్లలు, ఏసు రక్తం చేయం. మీరందరూ ఒక పంట అండి. దేవుని స్తోత్రం చెప్పండి. పిల్ల జారకూడదు. ఈ పిల్ల జారటం అనేది మరొక పిల్ల కావచ్చు, లేకపోతే పైనుంచి కాకొచ్చి ఏదన్నా వైరస్ తగిలొచ్చు, ఏమో చెప్పలేం. ఏది పంటను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలండి. రొయ్యి పిల్లను కాసేటటువంటి ఆ వ్యక్తికి తెలిసి, మన వెంకన్న గారికి తెలుస్తుంది ఎంత బాధ. రేం బాగలు ఇప్పుడు చూసిన పొద్దున్నే సేకటి వెళ్ళిపోయి రాత్రి వచ్చి ఎన్ని లక్షల రూపాయలు ఆయన ఖర్చు పెట్టి, నిజంగా ఆయన ప్రయాసం ఎంత అంత కాదండి. దేవుని స్తోత్రం చెప్పండి. మన మధ్యలో షాలంరాజు గారు కూడా ఉన్నారు. ఏమండి, ఇంకా నేను రికార్డ్ అవుతుంది మాట్లాడకూడదు కానీ ఆయనకి తెలుసు పంట విషయంలో నీరు లేకపోతే ఎంత బాధో. ఏసు రక్తం చిన్నగన్నట్టు ఉంది ఏంటండి. ముగించేస్తాను, ముగింపులోకి వచ్చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు వర్షాలు రావాలని ప్రార్థన, అద్దంకులు ఉండి ఆయన చెప్పే మాట, వర్షాలు రావాలని ప్రార్థన. అంటే వర్షం లేకపోతే డేంజరు, కూలింగ్ ఎక్కువైతే డేంజరు, వేడి ఎక్కువైతే డేంజరు. అమ్మో, ఇంత డేంజర్ అండి. దేనికి చెప్పండి? దేనికి? రొయ్యి పిల్లకి కొంచెం కూలింగ్ ఎక్కువైతే, కొద్దిగా ఏడు ఎక్కువైతే ఎవరికి ఇబ్బంది? పిల్లకి ఇబ్బంది, పిల్లని కాసే రైతుకి ఇబ్బంది. మీకు కొద్దిగా పొగడత ఎక్కువైనా పడలేం, మీకు కొద్దిగా తిట్లు ఎక్కువైనా పడలేం, మీకు కొద్దిగా హెచ్చింపు ఎక్కువైనా పడలేం. మీతో అన్నీ ఏసు రక్తం మీద ఇంకా మింగేసుకుంటున్నాను. నేను ఒక రైతుని, నేను ఒక రైతుని. మీకు ఒక్కొక్కసారి కూలింగ్ పెట్టేటప్పుడు ఎక్కువైపోద్ది, మళ్ళీ వేడి పెడతా ఉంటాను, మళ్ళీ వేడి ఎక్కువైపోద్ది, మళ్ళీ కూలింగ్ పెడతా ఉంటాను. అమ్మా చెల్లితప్పుడు అన్న అర్థమవుతుంది. మీరు నా పిల్లలమ్మా, మీరు నా పంట. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఒకరి ఎడల ఒకరు ఆదరించబడాలి కానీ పొర్రబాటున దయచేసి జాగ్రత్తగా మనం సన్నిధిలో మెలుకోగలిగి ఉండాలి. రెండో మాట, సరే సమయం అయిందండి, ఇంకా మిగిలిన విషయాలు రెండో మాట కాదు, నన్ను క్షమించాలి. ఇలా ఆత్మ నడిపి ఉంటే 9 అయిపోద్ది, 8:30 అయిపోయింది, నన్ను క్షమించాలి. చాలా విషయాలు ఉన్నాయి. మరొక గృహ కూడికలో మిగిలిన విషయాలు, అంటే ఇదే వచనం మిగిలిన విషయాలని అక్కడ మాట్లాడుకుందాం. మరలా ఆదివారం
29వ తారీఖున మిగిలిన వర్తమానం మనం విందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం కదా. కంచి ఇక మనం ఇంటికి దేవుడు అబ్బబ్బబ్బా ఎంత అద్భుతం చేసాడండి వాతావరణ విషయంలో. ఇక మనం సమయం వృధా చేసి ఏదన్నా అభ్యంతరం అయితే మనం బాధపడకూడదు. ప్రార్థన చేస్తాను, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు రక్షణ సిద్ధపరిచి ఉంచారు. అయితే ఆ రక్షణ మేము పొందుకోవాలంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే భౌతికంగా కాపాడబడతాం. విశ్వాసం ఉంచితే నరకమని అగ్ని గురించి దాటించబడతాం. అంత మాత్రమే కాకుండా పాపం వల్ల వచ్చే నష్టం ఏంటో తెలిస్తే మేము రక్షకుని ఆశ్రయిస్తామని ఒక చక్కని మాట ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నిజమే, కోపం అనేది ఒక పాపం. ఆ కోపాన్ని తీసివేసుకోలేకపోయాడు కయ్యను. తన తమ్మునితో సమాధానంగా మాట్లాడవలసింది తమ్ముని మీద పడి చంపాడు, దేశదిమ్మరైపోయాడు. అలాంటి పరిస్థితులు మాలోనికి రాకూడదు ప్రభువా. పిల్లలు మేము జారిపోకూడదు. ఇది పంట, సంఘం అనేది ఒక పంట, ద్రాక్ష తోట. అయ్యా, పంటకు పురుగు పట్టకూడదు ప్రభువా. ఇదిగో రొయ్య పిల్ల అయితే అది జారిపోకూడదు ప్రభువా. అలాగే పంట అనబడిన సంఘములో అభివృద్ధి ఉండాలి తప్ప నాశనం ఉండకూడదు. అభివృద్ధి ఉండాలి, వర్ధిల్లుతుండాలి, కానీ సంఘము విడిపోకూడదు ప్రభువా. సంఘము చెల్లాచెదురు కాకూడదు ప్రభువా. అయ్యా, ఈ రైతు యొక్క భారాన్ని, అలాగే విశ్వాసుల యొక్క పరిస్థితుల్ని సమస్తాన్ని మీ హస్తాలుగా అప్పగిస్తున్నాను. ఈరోజు ఈ క్రిస్మస్ సందేశం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా కాపాడతారు, ఏ విధంగా రక్షిస్తారు అనే విషయాలు చెబుతూ, అయ్యా ఎవరు రక్షించబడతారనేటువంటి విషయాలు, మీరు రక్షకుడే, రక్షిస్తారు, కానీ మేము చేయవలసింది ఏంటో ఈరోజు మీరు మాతో మాట్లాడారు. అయ్యా, మేము చేయవలసినటువంటి కార్యాలు మేము చేయడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్ ద్వారా